మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోని దానియేలు 4 మిక్కిలి గొప్ప 4 జంతువులను సముద్రం నుండి బయటకు రావడం చూశాడు. ఈరోజు ఆ మొట్టమొదటి జంతువును మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యం తెరుచుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించండి. ఈ విషయాలు గ్రహించడం ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరింత తేటగా మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు తెరవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలు ఆ మహాసముద్రము ఒడ్డున ఉన్నట్లు దర్శనంలో చూశాడు. అప్పుడు సముద్రంలో గాలి వీస్తుంది. ఆ పరిస్థితిలో ఆ గాలి, సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడినని దానియేలు 7వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. సముద్రం అంటే మనం చూసాం ప్రకటన 17వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా జనములు, ప్రజలు, జనసమూహములు. అవును, జంతువులంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగాను 23వ వచనం ప్రకారంగాను జంతువులంటే రాజ్యాలు. ఇంకొక అర్థం కూడా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన కూడా నేను కొన్ని మృగాలతో యుద్ధం చేశానని ఆయన అంటున్నారు. దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనములో, మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎఫెస్సులో మృగాలతో పోరాటం ఏంటి? ఎలాంటి మృగాలతో పౌలు గారు పోరాడారు? అవును ప్రియులరా, ఎఫెస్సులో. దీనిని కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొక వాక్యం చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 12వ వచనములో ఆ మృగాలు ఏంటి అంటే దేవుని సేవకులకు లేక ఈ భూమి మీద ప్రజలకు అడ్డుగా ఉన్న ఆ మృగములు ఏంటో మనం చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి. ఎవరండి ఈ వివేకము లేని మృగములు? బీస్ట్స్ వితౌట్ రీజన్ మృగాల్లోకి ప్రవర్తిస్తున్నారు. ఎవరంటే అబద్ధ బోధకులు. అట్లాగే యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో, యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొంచున్నారు. వివేక శూన్యములగు మృగముల వలె, బీస్ట్స్ వితౌట్ రీజన్. ఇక్కడ దానియేలు గ్రంథములో మనం చూస్తున్నాం ఆ 4 జంతువులు 4 రాజులను లేక 4 రాజ్యాలకి సూచనగా ఉన్నదని మనం చూసాం. మరి సముద్రం చూసాం, ఆ జంతువులు చూసాం. ఇప్పుడు గాలి అంటే అర్థం ఏంటి? సముద్రం మీద గాలి దేనికి సింబల్గా ఉన్నది మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనంలో, ఇర్మియా 25:32లో దేవుని వాక్యం సెలవిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, బూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది.
ఏంటండి తుఫాను? ఒక వర్ల్విండ్ అని ఇంగ్లీష్లో అంటున్నారు. ఒక సుడిగాలి వస్తుంది. ఏంటంట సుడిగాలి? కీడు వ్యాపించుచున్నది. అవును ప్రియ స్నేహితులారా, అంటే సముద్రము ప్రజలు ప్రవచనం ప్రకారంగా సముద్రం మీద గాలి వీస్తుంది. అంటే ప్రజలలో అలజడ, ప్రజలలో ఒక క్రైసిస్, ఒక విపత్తు వచ్చింది. అప్పుడే కదండి లీడర్షిప్లో మనం చదువుకుంటాం. ఏమని? ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక విపత్తు కలిగినప్పుడు నాయకుడు పైకి వస్తాడు. అవునండి, ఆ పరిస్థితిని ఎవరైతే ఒక మంచి లీడర్గా హ్యాండిల్ చేస్తారో వారు నాయకులు అవుతారు. ప్రజలలో అలజడి, ప్రజలలో ఒక విపత్తు వచ్చినప్పుడు అవును ఒక ప్రభుత్వము బయటకు వస్తుంది. ఒక రాజ్యము, అంటే బలమైన రాజ్యము బయటకు వస్తుంది. కాబట్టి ప్రవచనంలో గాలి అంటే ఒక విపత్తు, క్రైసిస్ లేక యుద్ధము, అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో, మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. ఇప్పుడు మొట్టమొదటి రాజ్యము, ప్రజలలో ఒక అలచడి. అవును ప్రియులరా, ఆ క్రీస్తు పూర్వము 6వ శతాబ్దము ప్రారంభమవుతున్న ఆ టైంలో నిజంగా ఏం జరిగిందంటే, ఆ బబులోను, ఐగుప్తు, యెరూషలేము ఆ ప్రాంతంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. పొలిటికల్ వాక్యూమ్ ఏంటి? అప్పుడు వరకు చాలా బలంగా ఉన్న అషూరు రాజ్యము నెమ్మదిగా పతనమైపోయింది. అషూరు రాజ్యము, ఈ అషూరు రాజులు ఇక ఆ ప్రాంతమునంతటిని కూడా ఉనికించేశారు. వారు గుప్పిట్లో పెట్టుకున్నారు. అలాంటి బలమైన రాజ్యము ఇప్పుడు నెమ్మదిగా బలహీనమైపోయి పతనమైపోయింది. ఆ పొలిటికల్ వాక్యూమ్ని ఇప్పుడు ఆ స్థానము సంపాదించుకోవటానికి ఒక ప్రక్క నుండి ఐగుప్తు ప్రయత్నం చేస్తుంది, మరొక ప్రక్క నుండి బబులోను రాజ్యము ప్రయత్నం చేస్తుంది. ఆ టైంలో మరి ఎవరు ఒక లీడర్గా, ఒక రాజ్యంగా ఏది బయటకు వచ్చిందో తెలుసండి? బబులోను రాజ్యము. ఆ సముద్రములో నుండి, ఆ గాలి వీస్తున్న ఆ పరిస్థితుల నుండి దానియేలు చూశాడు, ఒక సింహము బయటకు వచ్చిందని. ఆ సింహానికి రెక్కలున్నాయి. ఆ సింహము ఎవరో ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రియులరా. ఆ సింహము ఎవరో దేవుని వాక్యము ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా 50వ అధ్యాయము 17వ వచనము, ఇశ్రాయేలు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. ఏంటండి? మొదట అషూరు రాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. ఒక సింహం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ అషూరు రాజ్యము పతనం అయిపోయినప్పుడు ఇప్పుడు ఏ రాజ్యం బయటకు వస్తుందండి? బబులోను రాజ్యము. గమనిస్తున్నారా? కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఆ సింహము నెబుకద్నెజర్ని దేవుడు బైబిల్లో ఒక సింహంగా, ఒక పొదలో నుండి బయటకు వస్తున్న సింహంగా బైబిలు యెషయా గ్రంథంలో దేవుడు పోల్చారు. సో ఈ సింహానికి రెక్కలు అంటే సింహం చాలా బలం కలిగింది. అడవి మృగాల్లో అది రాజు. సింహాన్ని జంతువులు సాధారణంగా ఎదిరించలేవు. సింహము చాలా టీవీగా నడుస్తుందని సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం తెలియజేస్తుంది. ఈ సింహంకి రెక్కలు. ఎలాంటి రెక్కలు?
సాధారణమైన రెక్కలు కాదు, పక్షిరాజు రెక్కలు. అంటే ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ని సింహంగా పోల్చారన్నమాట అండి. అవును ప్రియులరా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంతో పాటు 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయమును 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలుకు కల వచ్చింది. మరి 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి కల వచ్చింది. ఆ 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ కల మర్చిపోయాడు. ఇప్పుడు హెల్ప్ అవసరమైంది. గారడి విద్య గలవారిని, కల్దీయులను, మాంత్రికులను, జ్ఞానులను వీళ్ళందరినీ పిలిపించాడు. వారందరూ వచ్చి లైన్ కట్టేశారు, కానీ నెబుకద్నెజర్కి కల చెప్పలేకపోయారు, కల భావం చెప్పలేకపోయారు. ఆ పరిస్థితుల్లో ఎవరు దిగారండి సీన్లోకి? దానియేలు దిగి నెబుకద్నెజర్కి సహాయం చేశాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో దానియేలుకు వచ్చిన ఈ కలను మరి దానియేలుకు కూడా హెల్ప్ అవసరమైంది. ఎవరొకరు వివరించాలి ఆ కల భావము. ఎవరు వివరించారో తెలుసా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. నాకు కలిగిన దానియేలు 7:15 నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. ఈ దర్శనం తెలుసుకోవాలని దానియేలుకు కూడా ఆలోచన. నెబుకద్నెజర్కి లాగే నెబుకద్నెజర్ కూడా చాలా డెస్పరేట్గా ఫీల్ అయ్యాడు. ఇక వారు, రాజా కల చెప్పండి, భావం మేము చెప్పేస్తామన్నారు. వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, టైం వేస్ట్ చేస్తున్నారని చంపపడేయండి అని నెబుకద్నెజర్ ఆజ్ఞ ఇచ్చేశాడు. దానియేలు కూడా కలవరపడుతున్నప్పుడు 7వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దామండి. 16వ వచనం. దానియేలు 7:16 నేను దగ్గర నిల్చున్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడుగుగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతులను, భావమును నాకు తెలియచేశాను. హెల్ప్ వాస్ నీడెడ్. దానియేలుకి సహాయం అవసరమైంది. అవును, కొండల తట్టు నాకు సహాయం, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? మనకి రిలయబుల్ ఎక్స్ప్లెనేషన్, ఈ ప్రవచనాల గురించి మనకి కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ దొరుకుతుంది? మానవుల దగ్గర నుండి కాదండి. ఈ దర్శనాలు ఇచ్చిన దేవుని దగ్గర నుండే మనకు కరెక్ట్ రిలయబుల్ ఇంటర్ప్రిటేషన్ దొరుకుతుంది. అందుకే ఆ హెవెన్లీ మెసెంజర్ దానియేలు దగ్గర పంపించబడినప్పుడు ఆ హెవెన్లీ మెసెంజర్ దానియేలుకు వివరించడం ద్వారా దానియేలు గ్రహించాడు. ఎవరు ఆ మెసెంజర్? అసలు పరలోకం నుండి పంపబడిన ఆ వ్యక్తి ఎవరు? దానియేలుకు ఈ కలభావాన్ని వివరించిన ఆ మెసెంజర్ ఎవరో మనం తెలుసుకోవచ్చు. దానియేలు రాస్తున్నాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో ఆ హెవెన్లీ మెసెంజర్ ఎవరో పేరు కూడా మనకు రాస్తున్నాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూడండి ప్రియులరా. అంతటా ఉలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. ఆ మనుషుని స్వరం ఏంటి? గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. అవును, ఎవరండి? గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి ఈ దర్శన భావాన్ని తెలియజేస్తున్నారు. 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, తర్వాత 9వ అధ్యాయంలో కూడా ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా, ఇక్కడ దానియేలు ఆ దర్శన భావం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న ఆ టైంలో ఏం జరిగిందో చూద్దామండి. మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. గమనిస్తున్నారండి, హెవెన్లీ మెసెంజర్స్ ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉన్నారు, మనకు సహాయం చేయడానికి,
మనం అర్థం చేసుకోవడానికి, మనకు గ్రహింపు శక్తి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవును, జ్ఞాపకం ఉన్నదా, ఒకసారి యాకోబు చాలా టెన్షన్గా ఉన్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుండి, అన్నయ్య దగ్గర నుండి పారిపోతున్నాడు. ఆ టైంలో, ఆ రాత్రి ఒంటరిగా ఉన్న టైంలో, ఒక రాయిని తలదిండిగా పెట్టుకుని నిద్రపోతున్న ఆ టైంలో ఏం కల వచ్చింది? ఒక కళ, ఒక నిచ్చెన, పరలోకమును భూమిని కనెక్ట్ చేసే ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైనుండి క్రిందికి డిసెండింగ్ అండ్ అసెండింగ్, కింద నుండి పైకి. గమనిస్తున్నారా? ఆ నిచ్చెన పైన మనుష్య కుమారుడు. ఆ కళ భావం ఏంటి? యు ఆర్ నాట్ అలోన్. నీవెప్పుడు ఒంటరిగా లేవో, నీవు ఆధారపడొద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి ఆకాశము కనెక్ట్ చేయబడింది. అవును, మనము పాపంలో పట్టడం వలన మానవాళి, ఈ భూమి పరలోకము నుండి డిస్కనెక్ట్ అయిపోయింది పాపం వలన. పాపం ఎప్పుడు కూడా ఎడబోటు కలిగిస్తుంది. కానీ త్రూ జీసస్ క్రైస్ట్ వీఆర్ కనెక్టెడ్ అగైన్. అవును ప్రియ స్నేహితులారా, ఈ పరిస్థితుల్లో దేవదూతల పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ దేవదూతలు పైనుండి క్రిందికి, క్రింద నుండి పైకి వెళ్ళడం అంటే త్రూ ఏంజల్స్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఆదిలో ఆదామవ్వలు పాపము చేయక ముందు సృష్టి అంతా పవిత్రంగా ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు ముఖాముఖిగా ఆదామవ్వలతో సంభాషణ చేసేవారు. కానీ ఏం జరిగింది? పాపం వచ్చి సెపరేషన్, ఎడబాటును కలిగించింది. కానీ దేవుడు, గాడ్ హూ లవ్స్ అస్, మనల్ని ప్రేమించే మన దేవుడు, మనల్ని సృష్టించిన మన దేవుడు, గాడ్ హూ క్రియేటెడ్ అస్, హీ కమ్యూనికేట్స్ విత్ అస్. మనతో మాట్లాడాలని ఆయన ఆశ. అందుగురించి ప్రారంభంలో ముఖాముఖిగా ఉన్న ఆ సంభాషణ, ఆ కాన్వర్జేషన్స్, ఆ కమ్యూనికేషన్ కట్ అయిపోయినప్పుడు దేవుడు ఆయన దూతల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? దానియేలు 7వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ దర్శనం గురించి తెలుసుకోవాలి అని కొంచెం కలవరపడుచున్న టైంలో, ఆలోచిస్తున్న టైంలో దేవుడు ఆ ఆలోచనలను గమనించి వెంటనే హీ సెంట్ హెల్ప్. ఈ రోజున నీకు కూడా సహాయం అవసరమా? దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుచున్నావా? ప్రియ సహోదరుడా సహోదరి, మనం దేవుని అడిగినప్పుడు దేవుడు వెంటనే మనకు సహాయం పంపిస్తారు. శీఘ్రంగా నీ ప్రార్థనలకు ఆయన జవాబు అనుగ్రహించునుగాక. వెంటనే గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో మనం చూసాం, 9వ అధ్యాయంలో మనం చూసాం, అలాగే 10వ అధ్యాయంలో కూడా గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి దానియేలుతో మాట్లాడుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడొచ్చు. 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయిలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ పారసిక రాజ అధిపతి ఎవరో మనం తెలుసుకుందాం. మిఖాయేలు ఎవరో కూడా మనం తెలుసుకుందాం. గాబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుచున్నారు. కమ్యూనికేషన్ ఫ్రమ్ హెవెన్, ఏంజల్స్ ద్వారా. అట్లాగే ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా గాబ్రియేలు దూత యోహానుకు బయలుపరుస్తున్నారు. ఒక పరిస్థితిలో ఇక యోహాను ఏం చేశాడో తెలుసండి. దేవదూతల ద్వారా ఇంత చక్కటి పరిచర్య జరిగినప్పుడు ఆ దర్శనాలన్నీ చూపించిన ఆ దేవదూత దగ్గర యోహాను ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. యోహాను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. అంటే ఎంతో కృతజ్ఞతతో, విత్ గ్రాటిట్యూడ్ ఈ విషయములన్నీ నాకు బయలుపరిచినందుకు,
నా అనుమానాలు తీర్చినందుకు, ఈ దర్శనముల్లో నాకు ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో యోహాను ఆ దూత ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా దూత ఏమంటున్నారండి 9వ వచనంలో, ప్రకటన 22:9లో, అతడు వద్దు సుమే, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పను. హల్లెలూయా. దూతలు ఎప్పుడూ కూడా మన స్తుతి ఆరాధనను స్వీకరించరు. ఎందుకంటే మనకులాగే దూతలు కూడా సృష్టింపబడిన జీవులు. అవును, ఏమని చెప్తున్నాడండి దూత? దేవునికే నమస్కారం చేయము. వర్షిప్ గాడ్. ఓన్లీ గాడ్ ఈస్ వర్ది ఆఫ్ వర్షిప్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ దేవదూతలు మనకి పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులు. అవును ప్రియులరా, మనకు పరిచర్య చేయుటకు. ఈరోజు మీ గృహంలో మీరు ఒంటరిగా ఉన్నారేమో. యు ఆర్ నాట్ అలోన్. మీరు కుటుంబంగా ఉన్నారేమో. మీ చుట్టూ దేవుని దూతలు మిమ్మల్ని కాపాడడానికి, పరిచర్య చేయడానికి మన చుట్టూ దూతలు ఉన్నారు. అందుకు నా ప్రియ సహోదరుడా, సహోదరి, దానియేలు గ్రంథంలోని ఈ విషయాలు గ్రహించడానికి దేవుడు ఆయన దూతల్ని మనకిస్తున్నారు. అందుకే ఆ దూత చెప్పారు, దానియేలు, ఆ 4 జంతువులు 4 రాజులు లేక 4 రాజ్యాలకి సూచనగా ఉన్నవని. ఇప్పుడు సింహము మరి ఏ రాజ్యానికి సూచనగా ఉన్నది? ఏ రాజుకు సూచనగా ఉన్నది? సింహం లాంటి రాజు ఎవరండి? నెబుకద్నెజరు. నిజంగానే సింహం లాంటి రాజు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఇక ఆయన ఒక మిలిటరీ జీనియస్ అండి. ఆ టైంలో ఆ క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో జీవించిన ఆ రాజుల్లో నెబుకద్నెజర్ ఒక పవర్ఫుల్ కింగ్. చాలా తక్కువ సంవత్సరాల్లో ఆ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంతా, ఆ భాగం అంతటిని కూడా ఓడించేశాడు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఐగుప్తు దేశాన్ని ఓడించేశాడు. అశ్షూరు రాజ్యాన్ని ఓడించేశాడు. అటు యూదా రాజ్యాన్ని ఓడించేశాడు. ఇంకా చరిత్రకారులు ఏమంటున్నారంటే, నెబుకద్నెజర్ ఎంత స్పీడ్గా ఈ పవర్ఫుల్ కింగ్డమ్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోగలిగాడు. ఆ స్పీడ్ ఏంటండి? సింహానికి రెక్కలు తగిలించినట్లు అనమాట అండి. పక్షిరాజు చాలా ఎత్తుగా ఎగరగలదు. సింహం చాలా స్పీడ్గా పరిగెట్టగలదు. సింహానికి రెక్కలు తగిలిస్తే చాలా సూపర్ ఫాస్ట్గా ఆ ప్రాంతం అంతా కూడా ఓడించేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక వాస్తవం ఏంటంటే, నెబుకద్నెజర్ తన బబులోను సైన్యాన్ని తీసుకుని ఐగుప్తును ఓడించడానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తును ఓడించి స్వాధీనం చేసుకుని ఆయన తిరిగి వస్తున్నప్పుడు, ఇప్పుడు యెరూషలేము ఆ ప్రాంతంలో నుండి వెళ్ళాలి. ఆ టైంలో యెరూషలేము పరిపాలన చేస్తున్న రాజు పేరు యెహోయాకీను. ఆ యెహోయాకీను సరెండర్ అయిపోయాడు నెబుకద్నెజర్కి. అందుకే యెరూషలేములో ఆ టైంలో యుద్ధం లేదు. అది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ యెహోయాకీము ఏలుబడి 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, ఇక యెరూషలేమును ఓడించడానికి ముట్టడి వేయగా ఆ యెహోయాకీము సరెండర్ అయిపోయాడు. అందుకే ఆ టైంలో క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో యెరూషలేములో రక్తపాతం జరగలేదు. యెరూషలేములో ఏ బిల్డింగ్స్ నాశనం అవటం కానీ యుద్ధం జరగలేదు. యుద్ధం జరగకుండానే సరెండర్ అయిపోయారు. సో ఆ చుట్టూ ఉన్న దేశాలు సరెండర్ అయిపోయినవి. కానీ ఎప్పుడైతే దానియేలు 7వ అధ్యాయము 4వ వచనంలో ఆ సింహాన్ని చూస్తున్నాడో, సింహం మీద రెక్కలను గమనించాడో, దానియేలు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చూశాడు. ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో, నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడిన, మరియు
మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడిన. ఆ రెక్కలు ఏమైపోయినాయంటండి? రెక్కలు తీయబడినవి. ఏం జరిగింది? బబులోను రాజు అగు నెబుకద్నెజరు జీవితంలో ఏం జరిగింది? బబులోను రాజ్యంలో ఏం జరిగింది? అంత పవర్ఫుల్ కింగ్డమ్ బబులోను రాజ్యం. రెక్కలు ఊడిపోవడం అంటే ఏంటి? ఈ సింహం జీవితంలో ఏం జరిగిందో తెలుసండి. రెక్కలు ఊడిపోవడం అంటే నెబుకద్నెజరుకి ఏదో విపత్తు కలిగింది. అది బబులోను రాజ్యానికి అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటో దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చదవచ్చు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఏమైపోయాడండి? ఒక 7 సంవత్సరాలు మతి చెడిపోయిన వాడుగా అయిపోయాడు. దానియేలు గ్రంథము ఈ 4వ అధ్యాయము నెబుకద్నెజరు యొక్క సాక్ష్యము. ఆ రెక్కలు ఊడిపోవటంతో, ఆ రెక్కలు తీయబడటంతో ఇప్పుడు ఆ సింహము పాదముల మీద నిలవబడుతుంది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క సొంత మాటల్లో మనం చూడొచ్చండి. నెబుకద్నెజరుకి ఏం జరిగిందో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4:33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి. అతడు పశువులే గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. ఆయన ఏమైపోయింది? నెబుకద్నెజరుకు మతిపోయింది. సింహాసనం పోయింది. 7 సంవత్సరాలు ఒక పశువులాగా జీవించాడు. నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. గమనిస్తున్నారా? మానవ మనస్సు వంటి మనస్సు ఆ సింహానికి ఇవ్వబడింది. నెబుకద్నెజరు మారు మనసు గురించి ఈ 7వ అధ్యాయము 4వ వచనం తెలియజేస్తుంది. ఒక ప్రశ్నతో నేను ముగిస్తాను ప్రియులారా. నెబుకద్నెజరు లాంటి ఆ రాజు మారు మనసు పొంది సర్వోన్నతుడగు దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొందితే, ఆయన జీవితాన్ని దేవుడు మార్చగలిగితే, ఈ రోజున నీ జీవితాన్ని ఆయన మార్చలేరా? నీ చెడు అలవాట్ల నుండి, మన చెడు అలవాట్ల నుండి దేవుడు మనల్ని విమోచించలేడా? ఖచ్చితంగా. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. అంటే నెబుకద్నెజరు మారు మనసు పొందాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి మారు మనసు నీకు కూడా కావాలని నీకు ఆశ కలుగుతుందా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. మా జీవితాలను నడిపించండి, మా జీవితాలను మార్చండి, మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.